ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు భారత్ ఆధిత్యమే కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో అలరించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇక రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీతో జోరు చూపించాడు. 269 పరుగులతో చెలరేగాడు. జడేజా 89, జస్వాల్ 87 పరుగులతో రాణించారు. టెస్టులో గిల్ కు ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ డబుల్ సెంచరీతో గిల్ అనేక రికార్డులు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీని అధిగమించి టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసిన భారత కెప్టెన్ గా గిల్ రికార్డులకెక్కాడు. కోహ్లీ 2016లో పూణే వేదికగా జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇంగ్లాండ్లో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా కెప్టెన్ గాను గిల్ ఘనత సాధించాడు.